అందరికీ నమస్కారం. మకర సంక్రాంతి తర్వాత 3 రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది. ఖచ్చితంగా జీవితంలో ఈ 3 రాశుల వారు ఇప్పటి వరకు ఎన్నో బాధలు, కష్టాలు, జీవితంలో సెటిల్మెంట్ లేక, ఆనందం లేక ఎన్నో బాధలు పడుతున్నవారు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ మకర సంక్రాంతి తర్వాత నుంచి మీ 3 రాశుల వారికి జీవితంలో ఎప్పుడూ కూడా చూడనటువంటి ఆనందం, రాజయోగం దక్కబోతున్నాయి. మీకు మహర్దశ పట్టి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మరి ఈరోజు మన వీడియోలో ఖచ్చితంగా మకర సంక్రాంతి తరువాత ఆ మహర్దశను, రాజయోగాన్ని పట్టించుకోబోయేటటువంటి ఆ 3 రాశుల వారు ఎవరు, వారి జీవితంలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక సంక్రాంతి పండుగను మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు. ఇది భారతదేశంలో ఎంతో శక్తివంతమైన ఇక విస్తృతంగా జరుపుకునేటటువంటి పండుగ. ఇది సంస్కృతంలో మకర అని పిలువబడేటటువంటి మకర రాశిలోకి సూర్యుడు మారడాన్ని సూచిస్తుంది. సాధారణంగా జనవరి 14న జరుగుతుంది కనుక దేశవ్యాప్తంగా ఈ పండుగను ఖచ్చితంగా సంతోషంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనేది గాలిపటాలు ఎగరవేయడం, విందులు, వినోదాలు, వివిధ సాంస్కృతిక ఆచారాలతో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. నువ్వుల గింజలు, బెల్లం నుంచి తయారైన సాంప్రదాయ స్వీట్లు, నువ్వుల లడ్డూలు లాంటివి చేసుకుంటారు. ఇక ఎన్నో ప్రాంతాలలో గొప్ప వైవిధ్యాన్ని ప్రతిబింబించే విభిన్నమైన పేర్లు, ఆచారాలతో రకరకాల వారంతా కూడా సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది సంతోషాన్ని, కలిసిమెలిసి ఉండడాన్ని, పంటలు, గోవుల యొక్క ప్రత్యేకత, వాటి యొక్క కృతజ్ఞత వ్యక్తం చేసేటటువంటి పండుగ మకర సంక్రాంతి పండుగ. మరి ఈ సంక్రాంతి పండుగ రోజున తర్వాత నుంచి ఖచ్చితంగా ఈ 3 రాశుల వారికి జీవితంలో మహర్దశ అనేది ఏర్పడబోతోంది. మరి మకర సంక్రాంతి తర్వాత నుంచి ఎంతో ఆనందాన్ని, మహర్దశను పొందుకోబోయేటటువంటి ఆ రాశులలో ఖచ్చితంగా మిథున రాశి మొట్టమొదటి రాశి. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు రానున్నాయి. మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. మీ రంగాల్లో ఊహించని ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీకు విపరీతమైనటువంటి ఆనందం, మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయవంతం, ఇవన్నీ కూడా మారుతాయి. బుద్ధి బలంతో ముందుకు సాగుతారు. ఈ విధంగా ముందుకు సాగడం వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మీ ఆత్మీయులతో కలిసి మరవలేని ఆనంద క్షణాలను గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. సౌభాగ్య సిద్ధి ఉంది. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో చక్కని శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే కీలక పనులు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. ఇప్పటి వరకు మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇక మీదట ముందుకు వెళ్లడం జరుగుతుంది. అయితే ఉద్యోగంలో కూడా ఈ రాశివారి ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీరు ఊహించినటువంటి పురోగతికి అనుభవానికి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశించారో అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతి దాంట్లోనూ మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా స్థిరత్వాన్ని పొందుతారు. దాంతోపాటుగా మిథున రాశి వారికి ఈ మకర సంక్రాంతి తర్వాత నుంచి ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఇంతవరకు మందకొండిగా సాగుతున్న మీ పనులన్నీ చక్కబెట్టుకుంటారు. ఇక మకర సంక్రాంతి తర్వాత నుంచి ముఖ్యంగా మహర్దశను పొందుకోబోయేటటువంటి ఆ మరో రాశి తులారాశి. తులారాశి వారు ఖచ్చితంగా ఈ సంక్రాంతి తర్వాత నుంచి తీసుకునేటటువంటి నిర్ణయం ప్రతి ఒక్కటి కూడా కలిసొస్తుంది. అలాగే మీ యొక్క రంగాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడి మీ జీవితంలో ఇప్పటి వరకు చూడనంతటువంటి డబ్బుని చూస్తారు. అయితే ఈ ఆకస్మిక ధనానికి మీకు చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది. శరీర సౌఖ్యం ఉంది. అయితే ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మొద్దు. ఖచ్చితంగా ఈ సమయంలో సూర్య నమస్కారాలు చేయండి. మీ యొక్క ఆత్మశక్తి అనేది పెరుగుతుంది. ఇక మంచి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. అన్ని రంగాలలోనూ పైచేయి మీదే అవుతుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి,
ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి ఇది ప్రతిఫలం అని గుర్తించండి. ఈ ప్రతిఫలానికి, మీ యొక్క కష్టానికి అదృష్టం తోడై ఈ విధంగా మీ జీవితంలో ఎన్నో సుఖాలు, సౌఖ్యాలు పొందుతున్నారు. ఇక ఆర్థికంగా కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు కలగబోతున్నాయి. ఒక శుభవార్త మీ ఇంటిల్లిపాదిని సంతోషంలో, ఆనందంలో నింపేస్తుంది. కొన్ని విషయాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. మీరు మీ కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యతకు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషాన్ని కొనబరుస్తూ ఉంటారు. మీ యొక్క సంతోషాన్ని మీ ఇంట్లో వాళ్లతో పాటుగా మీ సన్నిహితులతో కూడా షేర్ చేసుకుంటారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కనుక మీరు ఎక్కువగా లక్ష్మీ ఆరాధన శుక్రవారం పూట చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ మకర సంక్రాంతి తర్వాత నుంచి అత్యంత అదృష్టాన్ని దక్కించుకోబోయేటటువంటి మరొక రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ మకర సంక్రాంతి తర్వాత నుంచి మీరు ప్రారంభించబోయేటటువంటి పనుల్లో ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, వాటన్నిటినీ కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమిస్తారు. ఆ పనుల్లో విజయం సాధించడం కూడా జరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఇక బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. ఈ సమయంలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రారంభించబోయేటటువంటి పనుల్లో 1-2 సార్లు మీరు పనుల్ని చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రారంభిస్తే గనుక ఖచ్చితంగా మీరు చేపట్టే ఆ పనుల్లో విజయవంతం పొందుతారు. ఇక ఏకాగ్రతతో పని చేయండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మీరు చేపట్టిన ఆ పని ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా దాని మీద కష్టం ఎంతైతే పెడతారో మీ యొక్క ఏకాగ్రతని కూడా అంతగానే పెట్టాలి. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. అంతేగాని ఏ విషయంలోనూ తొందరపడి మాత్రం ముందుకు వెళ్ళొద్దు. ఒక విషయంలో మీకు అలవాటు లేని విషయంలో, ముఖ్యంగా అవగాహన లేని పనిలో ఖచ్చితంగా దాని గురించి అన్ని రకాల వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ పనిని ముందుకు తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి శత్రువుల ఎత్తులు ఏవైతే ఉన్నాయో అవి అస్సలు ఫలించవు. ఆర్థికంగా మీకు ఉన్నత స్థానాలు, ఉన్నత ఫలితాలు దక్కబోతున్నాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ యొక్క పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే దేనికి కంగారు పడద్దు, ప్రశాంతంగా ఆలోచించండి. ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మీ ఆలోచనలు కూడా అంతే ప్రశాంతంగా, అంతే పాజిటివ్గా ఉంటాయి. ఈ సమయంలో మీ యొక్క అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి సంక్రాంతి తర్వాత నుంచి మీ అధికారుల నుంచి మీరు మన్ననలు పొందుతారు. అలాగే మీరు చేయని పొరపాటుకు ఇంతవరకు నింద పడుతూ వచ్చినట్లయితే వాళ్ల మీద ఈ మకర సంక్రాంతి తర్వాత నుంచి ఖచ్చితంగా ఆ నింద తొలగిపోయే సమయం. ఇక జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నవగ్రహ ఆలయ సందర్శన అనేది చాలా శుభప్రదంగా ఉంది. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.